హైదరాబాద్ లో నానాటికి ట్రాఫిక్ పెరిగిపోతున్న తరుణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆంక్షలు కఠినతరం చేశారు పోలీసులు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా హెవీ వెహికల్స్ సిటీలో ఎంట్రీపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలపై హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయా? హైదరాబాద్ సిపి తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు సాధ్యమవుతుంది? హైదరాబాద్ లో ఆంక్షలు ఏ మేరకు ఉన్నాయి? హెవీ వెహికల్స్ అలౌడ్ లేదని ఇప్పటికే సిపి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే సిపికి సంబంధించిన వార్నింగ్ అమలు కాబోతుందా? ఆంక్షలు వర్తిస్తాయా? ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోకి అంతర్జిల్లా జాతీయ పర్మిట్ స్థానిక లారీల రాకపోకలపై నిషేధాన్ని విధించారు. మధ్య తరహా గూడ్స్ వాహనాలు, ప్రైవేటు బస్సులు నెమ్మదిగా ప్రయాణించే వాహనాలుగా వర్గీకరించి ప్రత్యేక సమయాల్లోనే ప్రయాణం సాగించాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ లో గత కొంతకాలంగా ట్రాఫిక్ సమస్య పెరుగుతూ వస్తోంది. దీనిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో నగర పోలీసులు ట్రాఫిక్ పరిష్కారాలపై దృష్టి పెట్టారు. రద్దీకి కారణాలు, సమస్యలను శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించారు. ప్రస్తుతం తాజా నిబంధనల్ని ఉల్లంఘిస్తే హైదరాబాద్ పోలీస్ చట్టం, ఇతర చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నోటిఫికేషన్ లో పేర్కొన్న వాహనాలను, అన్ని రకాల గూడ్స్, ప్రయాణికుల్ని తరలించే చిన్న మధ్య తరహా వాహనాలు బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్స్, లంగర్ హౌజ్ వంతెనలపై తప్ప ఇతర వంతెనల మీదుగా అనుమతించడం లేదు. ఆర్టీసీ బస్సులు బస్టాపుల్లో కాకుండా నడి రోడ్డుపై నిలిపి ప్రయాణికుల్ని దింపడం అనుమతించడం లేదు. అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, విపత్తుల స్పందన శాఖ, అలాగే పోలీసులు ఉపయోగించే వాహనాలకు ఆంక్షల నుంచి సడలింపునిచ్చారు. మిలిటరీ అవసరాలకు ఉపయోగించే వాహనాలకు నోటిఫికేషన్ వర్తించదు. మూలమలుపుల దగ్గర కుడివైపు వాహనం కొంచెం ముందున్న సమయంలో ఓవర్టేక్ చేయకూడదు. పాదచారులు ఫుట్ పాత్ పై మాత్రమే నడవాలని, ట్రాఫిక్ ను అడ్డుకునే విధంగా వెళ్లకూడదని సూచిస్తున్నారు. రోడ్లపై సాఫీగా బండి నడపాలని, క్రమశిక్షణగా నడిపితేనే ఇంటికి క్షేమంగా వెళ్తారని పోలీసులు చెబుతున్నారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజ్ స్టూడెంట్స్ కి, వీళ్ళకు స్కూల్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కండక్ట్ చేసిన 31 ఉన్నాయి. ఆటో డ్రైవర్స్ కి డిఫరెంట్ వేరియస్ కార్నర్స్ లో ఆటో డ్రైవర్స్, అందులో ట్రక్ డ్రైవర్స్, వీళ్ళందరికీ కండక్ట్ చేసిన ఒక 8 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ఒక పెద్ద ప్రోగ్రామ్ కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఒక 5-6 రోజుల క్రితం. అక్కడ గుడి మల్కాపూర్ పిఎస్ లిమిట్స్ లో, కింగ్స్ ప్యాలెస్ లో. అట్లాగే బస్ డ్రైవర్స్ కి, ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కి ఒక 4 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లారీ ట్రక్ డ్రైవర్స్ కి సపరేట్ గా 19 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద సిటీ. ఇదంతా కూడా పెడెస్ట్రియన్స్ కి ఒక 17 ప్రోగ్రామ్స్, కమ్యూటర్స్ ఒక 60 ప్రోగ్రామ్స్, హాకర్స్ కి అంటే ఈ రోడ్ల పైన బండ్లు పెట్టి అమ్మే వాళ్ళకి కూడా ఒక 16 ప్రోగ్రామ్స్, మొత్తం దాదాపు ఒక 150కి పైగా ప్రోగ్రామ్స్, 30,000 మంది హాజరైన ఈ ప్రోగ్రామ్స్ లో ఈ అవేర్నెస్ అనేది, ఈ ట్రాఫిక్ గురించిన అవగాహన అనేది, ట్రాఫిక్ రూల్స్ గురించిన అవగాహన అనేది కల్పించడం జరిగింది. అనుమతించిన సమయంలో జీబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్డు దాటాలని, భారీ వాహనాలకు నో ఎంట్రీతో పాటు జాతీయ పర్మిట్, అంతర్జిల్లాల్లో ప్రయాణించే భారీ వాహనాలు, లారీలు, ట్రక్కులు, టస్కర్లు తదితర కమర్షియల్ వాహనాల ప్రవేశం, అలాగే పార్కింగ్ పై 24 గంటలు నిషేధం ఉంది. హైదరాబాద్ నగరంలోని 94 మార్గాల్లో దీన్ని వర్తింపచేస్తారు. లోకల్ లారీలు, నిర్మాణ సామగ్రి తరలించే వాహనాలు, ట్రక్కులు, టస్కర్లు, ట్రైలర్లు, ఎర్త్ మూవింగ్ తదితర వాహనాల రాకపోకలు, అలాగే ఐడల్ పార్కింగ్ ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించారు. రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు నోటిఫై చేసిన 64 మార్గాల్లో మాత్రమే అనుమతిస్తారు. మధ్య తరహా గూడ్స్ వాహనాలు ఉండే డీసీఎం, ఐచర్ తదితర వాహనాల ప్రయాణం, ఐడల్ పార్కింగ్ ను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 వరకు అనుమతించారు. జంట నగరాల్లోని అన్ని మార్గాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలకు అనుమతించారు. ఇలా హైదరాబాద్ లో ఆంక్షలు కఠినతరం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇది మొత్తంగా భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ సిపి తీసుకున్న నిర్ణయం, ఇప్పటికే హెవీ వెహికల్స్ అన్ని కూడా నిర్ణీత సమయాల్లోనే ఎంట్రీ ఇవ్వాలని చెప్తున్నారు. ఆ సమయం కాకుండా మిగతా సమయాల్లో వస్తే మాత్రం, ఆంక్షలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. హైదరాబాద్ సిపి తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ లెస్ సిటీగా మారనుంది. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అమరేందర్ రెడ్డి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.